హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్ట్ వీడియో. షార్ట్ కాదు, లాంగ్ వీడియో అవబోతుంది. సో నేను ఫుడ్ అయితే తినబోతున్నాను. సో ఇవాళ కర్రీ అయితే చేసుకున్నాను. ఆ కర్రీ రెసిపీ అయితే మీకు చూపిస్తాను. ఆ రెసిపీ చూడాలా? సో అందరూ చేసుకునే ఎగ్ కర్రీ లాగే నేను చేశాను. అదేం స్పెషల్ కాదు, బట్ కర్రీ ఎట్లా ఉంది టేస్ట్ చూసి మీకు చెప్పేస్తాను. దీంట్లో ఏమేమి ఉన్నాయి తెలుసా? మామిడికాయ పికిల్ ఉంది, అండ్ ఇది చట్నీ. ఏం చట్నీ అంటే పచ్చిమిరపకాయ చట్నీ, పచ్చిమిరపకాయ బీరకాయ చట్నీ. అండ్ ఇది ఎగ్ 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 దీన్ని హైలైట్ చేయడానికి రావట్లేదు, నేను హైలైట్ అవుతున్నాను. సో సరే, ఒకసారి అయితే తిన్నాము. కొంచెం వాటర్ వేసి తాగేసాం. తిరుపతి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నది ఈ బాటిల్. సో అక్కడది. కూల్ డ్రింక్ ఇదే ఉంది, సో అందుకే కొంచెం వేసుకున్నా. అండ్ నేను చెప్పను, కూల్ డ్రింక్ ఎక్కువ తాగలేను, అందుకే హాఫే వేసుకున్నాను. యాక్చువల్లీ నేను ఎక్కడికి వెళ్ళడానికి రెడీ అయినా అంటే, నేను ఒక హోటల్ అనేది స్టార్ట్ చేశానండి. మా ఆయన ఆఫీస్కి వెళ్తున్నారు. సో ఆయన వాళ్ళ ఫ్రెండ్ కలిసి ఒక హోటల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో మా ఆయనకి హెల్త్ బాగోక ఆ హోటల్ని నేనే చూసుకున్నాను. బట్ చాలా అంటే చాలా లాస్ అయితే వచ్చేసింది. లాస్ అంటే మీన్స్ షెఫ్స్ వల్ల, కానీ ప్రాఫిట్స్ అయితే చాలా వచ్చింది. ఎట్లా అంటే, మేము మాది సెంటర్ ఏరియా కాబట్టి మనకి మన క్వాలిటీని బట్టి రావడం చాలామంది స్టార్ట్ చేశారు. చాలామంది వస్తున్నారు చెప్పాలంటే. ఇది కరెక్ట్ 2 months, ఒక 1.5 month నడిచింది. మా షెఫ్ అయితే వెళ్ళిపోయాడు. తింటా చెప్తాను. మస్తు 1.5 month తర్వాత మేము అంత అమౌంట్, యాక్చువల్లీ మేము ఫస్ట్ బిజినెస్ కదా ఇది. సో షెఫ్స్ ఎలా మనీ తీసుకుంటారో తెలియక అమౌంట్ ఎక్కువ ఇచ్చేసాం స్టార్టింగ్లో. వచ్చిన ప్రాఫిట్స్ అన్నీ ఆయనకే వెళ్ళడం సరిపోయింది. మాకు సరిపోలేదు. గ్రాసరీస్కి ఎక్కువ అవ్వడం అట్లా అవుతూ ఉండే. సరే మేము పెట్టుకోలేక, అన్న కొంచెం తగ్గించండి అని చెప్పి అన్నాము. అంటే డైలీ మేము ఒక అమౌంట్ అని ఇచ్చేవాళ్ళం. దాంట్లో ఒక 200 తగ్గించాను. సో ఉన్న 2 మంది, వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్. సో వాళ్ళిద్దరూ వద్దని చెప్పి మేము సింగిల్ పర్సన్తో మాట్లాడదామని చెప్పి సరే అండి సింగిల్ పర్సన్తో మాట్లాడుకున్నాము. బట్ వాళ్ళు ఏమన్నారంటే, మేము సగం, ఆయన మా ఆవిడ సగం చేస్తారు, నేను రాలేను అని చెప్పి అన్నాడు ఆయన. సరే ఆయన పర్లేదు ఉంచేసుకొని చేయించుకుందాం అనుకుని, ఆయన కింద వేరే వాళ్ళకి ఇద్దాము. వాళ్ళ ఆవిడని కొంచెం నడుము నొప్పి ఉండే, సో రెస్ట్ తీసుకుంటారని చెప్పి వేరే వాళ్ళతో మాట్లాడాము. సరే వేరే వాళ్ళు వస్తే ఆయనకి హెల్ప్గా ఉంటారు, ఆయన సగం ఈయన సగం చేసుకున్న ప్రాబ్లం ఉండదు అని చెప్పి మాట్లాడాము. ఒక ఆయన వచ్చాడు. ఆయన ఒకరోజు డెమో చూద్దామని చెప్పి ఈయనకి చెప్పాము. చెప్తే సరే అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పిన తర్వాత ఒకరోజు ఆయన వచ్చాడు, వాళ్ళ ఆవిడ కూడా అట్లనే వచ్చేసారు. వద్దని చెప్పిన సరే వచ్చారు, చేసుకుంటున్నారు కదా అని చెప్పి మేము ఇంట్లో ఉండే. వాళ్ళు క్లీన్ సరిగ్గా, అంటే కొత్త వాళ్ళు డెమో తీసుకుందామని చెప్పి మేము చూసాము. మొత్తం గలీజ్ చేశారు అక్కడ, మొత్తం కిచెన్ దగ్గర గలీజ్ చేసేపాటికి మేము చెయ్యము అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోయారు. అంటే మీ వల్ల ఇట్లా అయింది అని చెప్తే వీళ్ళు కూడా ఏదో ప్రాబ్లం వచ్చి వెళ్ళిపోయారు. సో షెఫ్స్ అస్సలు లేకుండే. సేమ్ అదే కొన్ని రోజుల తర్వాత మేము ఒక 2-3 days మాకేం చేయాలో అర్థం కాదు. 3 days కాల్స్ మీద కాల్స్ చేస్తున్నా, లిఫ్ట్ చేయలేదు ఆయన. తర్వాత ఏమైందంటే, ఒక పర్సన్తో మాట్లాడాము, ఇంకో షెఫ్తో మాట్లాడాము. ఆ షెఫ్ ఉన్నాడు. అదే టైంలో మాకు నియర్ ఇంకో టిఫిన్ షాప్ స్టార్ట్ చేశాడు ఆయన. ఎవరో స్టార్ట్ చేస్తే వాళ్ళ కింద మా దగ్గర చేసిన షెఫ్ అక్కడికి వెళ్ళి అక్కడ చేస్తూ ఉన్నాడు. సరే ఎవరి బిజినెస్ వాళ్ళది అన్నట్టు మేము ఇంకా వదిలేసాం. మేము లైట్ తీసుకున్నాం. మేము అడగలేదు. మీరు మా దగ్గర మానేసి అక్కడికి వెళ్ళారని చెప్పి ఒక మాట కూడా అడగలేదు. ఈ 3 days మేము కాల్స్ చేసాం కదా, ఎత్తలేదు కదా. సరే లైట్ తీసుకోండి అని చెప్పి ఇంకా మేము లైట్ తీసుకున్నాము. లైట్ తీసుకున్న తర్వాత ఒకరోజు ఇది మళ్ళీ మేము ఈ కొత్త షెఫ్ని తీసుకున్న తర్వాత మాకు కొంచెం సెట్ అయింది. లోపల నీట్గా చేసుకుంటూ ఉండే ఆయన. మాకు సెట్ అయిందిలే అని చెప్పుకునేసరికి మళ్ళీ పాత ఆయన రావడం స్టార్ట్ చేశాడు. వచ్చేసి, నేను అక్కడ సేల్ అవ్వట్లేదు సరిగ్గా, నేను మీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నానండి అని చెప్పి అన్నాడు. ఆల్రెడీ మాకు తన్నే వెళ్ళిపోయిన మళ్ళీ మేము ఎట్లా తీసుకుంటాం చెప్పండి. అయినా సరే నేను యాక్చువల్లీ మా హస్బెండ్కి బాగాలేదుగా, నేనే చూసుకుంటున్నాను కదా. కింద అంటే ముందు కౌంటర్ చూసుకోవడము, అక్కడ పార్సెల్స్ కట్టుకోవడం నేనే చేశాను. మా ఆయన వచ్చారు.
పార్సల్ కట్టుకోవడం నేనే చేసిన. సరే వద్దులే అనుకుని వదిలేసిన తర్వాత మళ్ళీ వస్తూ ఉన్నాడు 2-3 రోజులు. వాళ్ళే తీసుకోవట్లేదు అని వీళ్ళకి చెప్పడం వాళ్ళకి చెప్పడం మొదలుపెట్టిండు. మేము అసలు ఏం అనలేదు ఆయన్ని, ఇంకా లైట్ తీసుకుని నేనే మా హస్బెండ్తో మాట్లాడన్నా, రండి నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి అనుకున్నాం. ఇందులో ఈ టైంలోనే ఇట్లా రాకపోవడం, ఇలా రావడం, ఇవి ఇట్లా చేసుకుంటా నా కొత్త షెఫ్ కూడా మళ్ళీ ఇటు అటు ఊర్లకి తిరగడము, వాళ్ళ ఆవిడకి బాగాలేదని చెప్పి మళ్ళీ అటు అటు వెళ్ళడం అని చెప్పి మధ్యలో గ్యాప్ ఇస్తూ ఉన్నాడు ఆయన కూడా. నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఇబ్బంది అయిపోయేసరికి నాకు అవ్వదేమో అని చెప్పి ఇంకా లైట్ తీసుకుందాం అనుకున్నాము. సర్లే ఇవి ఇలా కరెక్ట్ 3 నెలలు నడిచింది. రీసెంట్లీ May 7th వరకు నడిచింది. కరెక్ట్ 3 months అయింది స్టార్ట్ చేసి. తర్వాత మేము సరే ఈ మొత్తం వదిలిపోవాలి అని చెప్పి తిరుపతి వెళ్దామని చెప్పి తిరుపతి వెళ్ళేసి వచ్చాము. నేను మా ఫ్రెండ్స్ కలిసి 4 కలిసి వెళ్ళేసి వచ్చాను. నేను మై వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళు కూడా మా దాంట్లో ఇది మా సాయి వాళ్ళ సిస్టర్ అండ్ వాళ్ళ హస్బెండ్ అంటే తమ్ముడు. సో వాళ్ళిద్దరు మేమిద్దరము తిరుపతి వెళ్ళేసి వచ్చాము. తిరుపతి వెళ్ళేసి వచ్చిన తర్వాత చూసుకుందాం మంచి షెఫ్ని చూసి పెట్టుకుందాం అనుకున్నాం. కానీ మా దగ్గర మనీ లేకుండే. ఆల్మోస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత 6 lakhs 7 lakhs అయిపోయినాయి. అమౌంట్ చెప్పొచ్చో లేదో తెలియదు కానీ మాకు అంత అయిపోయినాయి అండి. 6 lakhs అయిపోయినాయి. చిన్నదానికి 6 lakhs అంటే చాలా అమౌంట్. పెట్టాము, సర్లే ఇచ్చేద్దాము చేసేద్దామని చెప్పి పెట్టాము. తర్వాత మేము పెట్టాము, అన్న పెట్టిండు. మాదే మేము మళ్ళీ అప్పు చేసి 2 lakhs చేసాము. ఆల్రెడీ మేము 6 lakhs కట్టుకోవాలి, మళ్ళీ 2 lakhs చేసాము. 8 lakhs అయిపోయినాయి. రిటర్న్స్ వచ్చేవి ఇది మేడ్కి ఇవ్వడము, ఇది షెఫ్కి ఇవ్వడము సరిపోయింది కానీ మాకేం మిగలేదు. మళ్ళీ గ్రాసరీస్కి అదే సరిపోయింది. ఇంకా సర్లేని లైట్ తీసుకుందాం అనుకునేసరికి మళ్ళీ ఇది కొత్త ఆయన వచ్చాడని చెప్పాం కదా, ఆయన మళ్ళీ వస్తాడని చెప్పిండు. మళ్ళీ వస్తాడని చెప్తే సరే సెటిల్ అయిపోవచ్చులే, మళ్ళీ ఆయన కంటిన్యూస్ చేసుకుంటే మనకు ప్రాబ్లం ఉండదులే అని చెప్పుకుని గ్రాసరీస్ తెచ్చుకుందామని అనుకున్నాము. సరే కొన్ని రోజులు ఆయన మళ్ళీ రాకపోతే ఇబ్బంది పడతాం కదా, మధ్యలో వెళ్తున్నాడు కదా, సో ఇబ్బంది పడతాం ఎందుకు అన్నట్టు వద్దు అని చెప్పి ఇంకా పక్కన తీసేసుకుందాంలే అని చెప్పి ఇంకా రేపు స్టార్ట్ చేద్దాం అనుకుని ఇంకా ఇవాళ వెడ్నెస్డే, నిన్న మంగళవారం స్టార్ట్ చేద్దామని చెప్పి మంగళవారం అన్నా సోమవారం అన్నా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. పిండి నానబెట్టి రావాలి కదా, పిండి నానబెట్టి వచ్చేద్దాము. నానబెట్టేసి వచ్చేస్తే ఆయన వచ్చి మేమే గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా మనిషి హెల్పర్ ఎవరు దొరకట్లేదు, మేడ్ దొరకట్లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. సో సరే అని చెప్పి మాట్లాడుకుందామని చెప్పి ఆయనని వచ్చేసేయండి మేమే చేసుకుందామని చెప్పి నేను మా సాయి వాళ్ళ చెల్లి చేసుకుందామని చెప్పి అట్లా ఫిక్స్ అయిపోయాను. ఫిక్స్ అయిపోయేసరికి మళ్ళీ వాళ్ళ నాన్నమ్మకి బాగాలేదు అని చెప్పి మళ్ళీ వెళ్ళాలి అన్న అని చెప్పి మా సాయికి మళ్ళీ ఫోన్ చేసిన కొత్త ఆయన. ఏమో ఏంద్రా ఇట్లా అవుతుంది అని చెప్పుకునేసరికి ఆ కొత్త ఆయన చేసిన మంచి విషయం ఏంటంటే నాకు కుకింగ్ నేర్పించాడు. ఈవినింగ్ స్నాక్స్ చేయడము, మార్నింగ్ టిఫిన్ చేయడం నేర్పించాడు. నాకు అది మంచిగా అనిపించింది ఆయన దగ్గర. సరే ఎవరు లేకుండా మనమే చేసుకునేంటే బెటర్ కదా అని చెప్పి చాలామంది చెప్తున్నారు, మనమే చేసుకోవాలి బయట వాళ్ళని నమ్మేది లేదు అని చెప్పి. సరే మేమే చేసుకుందామని చెప్పి ఇవాళ నానబెట్టుకోవడానికి వెళ్దామా అని చెప్పి అనుకుంటున్నాను. సడన్గా మీకు ఒకసారి చెప్దాము నా లైఫ్ గురించి ఏంటో ఎటు వెళ్ళిపోతుందో అర్థం కాక ఒకసారి హోటల్ గురించి కూడా చూద్దామని చెప్పి వద్దాం అనుకుంటున్నాను. ఇంకా హోటల్ కూడా మేము టూలెట్ పెట్టేసి క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాం. ఎవరైనా హోటల్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయాలి, షెఫ్ ఉన్నారు అండ్ ఫ్యామిలీలోనే మంచిగా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు అనుకుంటే మీరు వచ్చి చేసుకోవచ్చు. చాలా అంటే చాలా మంచి ప్లేస్, రిటర్న్స్ అయితే బాగా వస్తాయి. సండే సాటర్డే అయితే అసలు ఫ్లో ఉండదు, మంచిగా ఉంటుంది అంటే మాకు కరెక్ట్ 4 రోడ్లు కలిసే రోడ్డు దగ్గర మేము సెంటర్లో పెట్టినాము. లోపలికి కానీ సెంటర్ ఒకటి, పార్క్ ఒకటి ఉంది, చాలామంది వస్తారు. సో మా మెయిన్ టేస్ట్ ఇస్తే మీకు అసలు ఎవ్వరు తగ్గరు. అసలు చెప్పాలంటే మేము టిఫిన్ 35కి అమ్మినాము. మేము వేసేది ఏంటంటే ఇడ్లీ, దోశ, పూరి, బోండా, ఆనియన్ బోండా వేసాము. సో మంచిగా వచ్చినాయి చెప్పాలంటే, టేస్ట్ కూడా చాలా బాగుండే. అన్న ఒకవేళ రానప్పుడు మధ్యలో 2 days 3 days రానప్పుడు నేనే చేసుకునేదాన్ని. నేను హోటల్ లోపల చూసుకుంటే బయట కౌంటర్లో పాపం మా సాయి వాళ్ళ చెల్లి హెల్ప్ చేసేది. సో అట్లా అయిపోయింది. నిన్న చూసారు కదా, నేను ఒక వీడియో పెట్టాను, షార్ట్ వీడియో అమ్మాయి ఉంది కదా, తనే హెల్ప్ చేసింది. సో అట్లా అయిపోతుంది అనుకునేసరికి ఇప్పుడు ఇలా హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. హోటల్ బిజినెస్ చేయాలంటే చాలా కష్టం చెప్పాలంటే, మనకు వచ్చి ఉండాలి, సగం వచ్చి ఉంటేనే బెటర్. అట్లా మధ్యలో రానప్పుడు నేను చేసుకునేదాన్ని, ప్రాబ్లం లేదు. కానీ ఒకేసారి ఎవ్వరు లేకుండా మొత్తానికే నేను చేయాలి అంటే ఇబ్బంది పడతాను కదా. లోపల మళ్ళీ గ్రైండింగ్ చేసుకోవాలి, తోమాలి,
మళ్ళీ ఇవి వేయాలి అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు షెఫ్స్ ఎవరైనా ఉంటే కొంచెం పంపించండి. నాకు ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, ఒకసారి డిఎం చేయండి. ఒకవేళ మళ్ళీ ఎవరైనా హెల్పర్ కానీ అంటే మేడ్ ఎవరైనా దొరికినా ఓకే, లేకపోతే ఎవరైనా హోటల్ తీసుకుంటా అన్నా మేము సేల్ చేయడానికి రెడీగా ఉన్నాము. నా నెక్స్ట్ వీడియోలో మీకు నా హోటల్ డీటెయిల్స్, హోటల్లో ఏమేమి ఉన్నాయి మొత్తం నేను కాస్ట్తో సహా నేను మొత్తం చూపిస్తాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు హోటల్ అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మేము రెంట్కే తీసుకున్నాము ఆ షట్టర్. సో వాళ్ళు ఎంత అడ్వాన్స్ తీసుకుంటారు, మేము ఎంత ఖర్చు పెట్టామని చెప్పి మొత్తం మీకు చెప్తాను. మేము ఎక్స్ట్రా అయితే ఏం తీసుకోము, ఉన్న ఖర్చు పెట్టింది మొత్తం నేను మిమ్మల్ని ఇంకా మేము తగ్గించే తీసుకుందామని చెప్పి ఇంకా తీసేద్దామని మేము అనుకుంటున్నాము. కానీ మాకే అనిపిస్తుంది మొత్తానికి తీసేస్తే మాకు ఇంత కష్టపడి వేస్ట్ అయిపోయింది కదా అన్న ఫీలింగ్లో ఉన్నాం మేము. సో తీయాలని అయితే నాకైతే లేదు, మా హస్బెండ్కి అయితే లేదు. సో ఇద్దరం ఏమనుకున్నాం అంటే ఇద్దరు జాబ్ మానేసి దాంట్లోనే ఉన్నాం. మాకు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అస్సలే బాగాలేదు. నేనేమో ఆఫీస్కి వెళ్ళిపోతాను, నువ్వు అయితే చూసుకుంటా అంటే చూసుకో, లేకపోతే ఇంట్లో ఉండు అని చెప్పి అంటున్నాను మా సాయి. సో నేనేమో సరే పోదాము, నేనే చేసుకుందాము, నాకు కొంచెం హెల్ప్ చేస్తానని చెప్పి నేను వాళ్ళ చెల్లితో మాట్లాడాను. తను ఇప్పుడు ప్రజెంట్ వర్క్ ఏం చేయట్లేదు, ఇద్దరం చేసుకుందాం అనుకున్నాం కదా. మధ్యలో నేను తనని కష్టపెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా. సో చూస్తున్నాను, మీకు ఒకవేళ ఎవరైనా అవైలబుల్గా ఉంటే మటుకు కొంచెం ఒక్కసారి అయితే చెప్పండి. నేను వెళ్ళిన తర్వాత నేను వీడియో తీసి అదే లోపల మొత్తం మీకు చూపిస్తాను. కర్రీ అయితే బాగా కుదిరింది. ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నా ఓకే, నేను స్టార్ట్ చేయడానికి రెడీ. నాకు తోడు ఎవరైనా ఉంటే కొంచెం గ్రైండింగ్ చేయడానికి, పార్సల్ కట్టడానికి మనిషి ఉంటే. ఇప్పుడైతే ఖాళీగా ఉంది, మీరు ఓకే అంటే ఎవరైనా వస్తారంటే స్టార్ట్ చేస్తాము. నియర్ బోయినపల్లి ఐడియా ఉందా? సికింద్రాబాద్ నియర్ బోయినపల్లి. ఒకవేళ నియర్ ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే నాకు టెక్స్ట్ చేయండి. ఫినిష్. ఈ పచ్చడి నైట్ తీసుకొచ్చుకున్న పచ్చడి, ఇది కొంచెం ఏదో తేడా పడుతుంది, పాడైపోయిందేమో అని చెప్పి ఇంకా దాన్ని అయితే ముట్టుకోలేదు. వాటర్ అయితే తాగేద్దాం. బాయ్ గైస్. బాగా తిట్టేసుకుంటున్నారా ఏంటి వీడియో చూసి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా బిజినెస్ సలహాలు ఉన్నా, లేదా మేము కంటిన్యూ చేయాలా వద్దా, ₹1 కూడా లేదు బ్రో, ₹1 కూడా లేదు సిస్టర్ నా దగ్గర. సో అందుకే పొజిషన్ బాగా క్లోజ్ చేద్దాం అనుకున్నాను, కానీ అప్పు చేసైనా పెడదామని నాకుంది. ఏం చేస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బాయ్.